ఇంకొన్నాళ్లలో భూములు ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం సర్కారు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఇంట్లో ఇంటర్నెట్ ఉంటే చాలు. కాలు కదపకుండా చేతి వేళ్లు కదుపుతూ ఆన్లైన్లోనే ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు రాబోతోంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది. ఇది కనుక అమల్లోకి వస్తే ప్రజలకు జరిగే మేలు ఏంటి? ఈ కొత్త విధానంలో ఉన్న సవాళ్లేంటి? రిజిస్ట్రేషన్ వ్యవహారాలను ఆన్లైన్ చేయడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటి? హ్యావ్ ఎ లుక్. ఆన్లైన్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది. ది రిజిస్ట్రేషన్ బిల్ 2025 పేరుతో ముసాయిదా బిల్ ని రూపొందించింది. దీన్ని ప్రస్తుతమున్న 117 సంవత్సరాల నాటి రిజిస్ట్రేషన్ చట్టం 1908 స్థానంలో తీసుకొస్తున్నారు. ఈ డ్రాఫ్ట్ బిల్ పై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన భూ వనరుల విభాగం ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. భూములు ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత పారదర్శకంగా సులభతరం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇది గనుక అమల్లోకొస్తే రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులోకొస్తుంది. ఇప్పటికే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అమలు చేసేందుకు వీలుగా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రస్తుతమున్న రిజిస్ట్రేషన్ చట్టంలో మార్పులు తీసుకుంటున్నాయి. దాంతో కేంద్రమే కొత్త చట్టంపై దృష్టి పెట్టింది. ఇది దేశవ్యాప్తంగా అమలవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి చట్టంలో కొన్ని సవరణలు చేసుకునే అధికారం రాష్ట్రాలకుంటుంది. కొత్త రిజిస్ట్రేషన్ చట్టం అమల్లోకొస్తే ప్రజలు తమ భూములు ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆన్లైన్లోనే చేసుకోవటమే కాక అందుకు సంబంధించిన పత్రాలను ఈ సర్టిఫికెట్ల రూపంలో పొందేందుకు వీలుంటుంది. ఈ కొత్త చట్టం పవర్ ఆఫ్ అటార్నీ, సేల్ అగ్రిమెంట్, సేల్ సర్టిఫికేట్, ఈక్విటబుల్ మార్టిగేజ్ల లాంటి పత్రాల రిజిస్ట్రేషన్, ఆయా రికార్డులను డిజిటల్ గా భద్రపరచడానికి తప్పనిసరి చేయనుంది. ఇది లావాదేవీలకు చట్టపరమైన ప్రామాణికతను ఇస్తుంది. రిజిస్ట్రేషన్ కు అవసరమైన పత్రాలను ఆన్లైన్లో సమర్పించేందుకు అవకాశమిస్తుంది. అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆధార్ ధృవీకరణతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ సంఖ్యతో లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ పంపటం ద్వారా ఈ ధృవీకరణ చేపట్టే అవకాశముంది. అలాగని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు ఆధార్ తప్పనిసరి కాదు. ఆధార్ వివరాలు ఇవ్వటం ఇష్టం లేని వారి కోసం మిగతా ఆప్షన్స్ ని ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ కొత్త విధానం వల్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో అవినీతి, మోసాలు తగ్గుతాయని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం, వేగవంతమవుతుందని కేంద్రం భావిస్తోంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అవినీతిని, మానవ తప్పిదాలను, ఆలస్యాన్ని తగ్గిస్తుంది. ఇది వ్యవస్థను మరింత పారదర్శకంగా మారుస్తుంది. అన్ని ఆస్తి లావాదేవీలు ఖచ్చితంగా, వేగంగా నమోదవుతాయి. ఆధార్ ఆధారిత ధృవీకరణ వల్ల ఆస్తి లావాదేవీల్లో మోసాలు తగ్గుతాయనే భావన ఉంది. ఫేక్ డాక్యుమెంట్లు, గుర్తింపు కార్డుల వినియోగాన్ని నిరోధించి నిజమైన కొనుగోలు, అమ్మకందారులు మాత్రమే ఈ ప్రక్రియలో పాల్గొనేలా చేస్తుంది. ముఖ్యంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానంతో రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పోతుంది. ఫలితంగా సమయం బాగా ఆదా అవుతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది. డిజిటల్ రికార్డుల నిర్వహణ, ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల జారీ, ఆధార్ ధృవీకరణ మోసాలు తగ్గి రికార్డులు సులభంగా పొందే వీలుంటుంది. అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా భారత్లోని గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ నాలెడ్జ్ కొంత తక్కువగా ఉంది. అందువల్ల ఈ ప్రక్రియను అర్థం చేసుకునేందుకు ప్రజలకు కొంత సమయం పట్టొచ్చు. ముఖ్యంగా ఆన్లైన్లో పర్సనల్ ఆస్తుల డేటాని సమర్పించే విషయంలో డేటా భద్రత, గోప్యతకు సంబంధించిన ఆందోళనలున్నాయి. భౌతికంగా డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేనప్పుడు ఫేక్ డాక్యుమెంట్లని, తప్పుడు పత్రాలను కూడా అప్లోడ్ చేసేందుకు వీలుందనే ఆందోళనలున్నాయి. వాటిని ధృవీకరించడం కష్టమవుతుందని టాక్ వినిపిస్తోంది. వీటన్నింటికీ మించి కొత్త చట్టం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ప్రజలకు తగినంత అవగాహన కల్పించడమే ఓ పెద్ద సవాల్. ముఖ్యంగా ఇప్పటికే ఉన్న భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియలు లోపాలుండటం, పూర్తి పారదర్శకత లేకపోవటం లాంటి సమస్యలున్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం సక్సెస్ కావాలంటే ముందు ఈ సమస్యలు తొలగిపోవాలి. ఆన్లైన్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానం దేశంలో ఆస్తుల లావాదేవీల్లో పారదర్శకత తీసుకొచ్చే ముఖ్యమైన అడుగుగా కనిపిస్తోంది. అయితే దీన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సరైన ప్రణాళికను రూపొందించాలనే సూచనలు వినిపిస్తున్నాయి.